ఏ దేవతను దేవుడిని పూజించినా సమర్పించేటటువంటి నైవేద్యాలలో జామ పండు తప్పనిసరి. సంతాన క్షేమం కోరేటటువంటి వారు, సంతానం ఏ దేశాలలో విదేశాలలో ఎక్కడ ఉన్నా కూడా క్షేమంగా ఉండాలి అనేటటువంటి సంకల్పం కలవారు దేవతా నివేదనల సమర్పణల సందర్భంగా సమర్పించేటటువంటి ఫలపుష్పాదులలో జామ పండు తప్పనిసరిగా మనం అమర్చుకోవాలి అని శాస్త్రం. మోక్షం కావాలి, అరటిపండు నైవేద్యంగా సమర్పించాలి. సంతాన వృద్ధి కావాలి, వంశవృద్ధి కావాలి, కుటుంబంలోని వారందరికీ ఆరోగ్యం కావాలి, జామపండు నివేదనగా సమర్పించాలి. జామపండు జీవితంలో అంతర్భాగం. ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక ప్రపంచంలో జామపండు విడదీయరానటువంటిది. అలాంటి ఆ జామపండును ఇంటిలో సేకరించి భద్రపరచుకొని దేవతారాధనలో అర్పించే సమయంలో మనమందరం గమనించే అంశం ఒకటి ఉంటుంది. ఏ పండుకు లేని సువాసన జామ పండుకు ఉంటుంది. జామకాయ, జామ పండు ఎలా చూచినా దేవతా సన్నిధానంలో నివేదనగా సమర్పించిన కొద్ది గంటలలో ఆ దేవతా సన్నిధానంలో ఉండేటటువంటి ఇతర ఫలముల సువాసనలన్నింటినీ కూడా అధిగమించి జామపండు వాసనలు ఇల్లంతా ఆక్రమిస్తాయి. జామపండు వైశిష్ట్యం ఇటువంటిది కనుకనే విద్యార్థులకు ప్రతిరోజు కూడా జామ పండ్లను బహుమానంగా అందించాలి అంటుంది ప్రత్యేకంగా పరిష్కార శాస్త్రం. దేవతా సంబంధంగా చేసేటటువంటి ఉపవాసాలు, అర్చనలలో జామపండు స్వీకరించిన ఎడల ఉపవాస దోషం కలగదు, ఉపవాస వ్రతానికి నియమభంగం వాటిల్లదు అని కూడా శాస్త్ర ప్రమాణం.